అనగనగా ఒక అడవిలో సింహం నివసిస్తూ ఉండేది. ప్రతిరోజు అది తన ఆకలి తీర్చుకోవడం కోసం జంతువులన్నిటినీ చంపి తింటూ ఉండేది. ఈ సమస్యకు పరిష్కారం కోసం ఒకరోజు అన్ని జంతువులు కలిసి సింహం దగ్గరకు వచ్చాయి. జంతువులన్నీ అలా కలిసి కట్టుగా రావడం చూసి సింహం సంతోషంగా, నాకు ఈరోజు వేటకి వెళ్ళాల్సిన అవసరం నాకు లేదు అని అనుకునింది. అప్పుడు జంతువులు, మహారాజా, మీరే ఈ అడవికి రాజు, మేమంటాం మీ ప్రజలు. మీరు ఇలా జంతువులను చంపుకుంటూ పోతే మీరు పరిపాలించడానికి ఎవరు ఉండరు. మీరు మీ నివాసంలోనే ఉంటే రోజు ఒక జంతువు తానే మీకు వచ్చి ఆహారం అవుతుంది అని ఆ జంతువుల్లో ఒకటి వినయంగా చెప్పింది. ఆ ఏర్పాటుకు సింహం చాలా సంతోషంగా ఒప్పుకొని, మీరు ఏ రోజైనా ఆహారం పంపడంలో విఫలం అయితే ఆ రోజు మిమ్మల్ని అందరినీ చంపేస్తాను, జాగ్రత్త. దాంతో ప్రతిరోజు సింహానికి ఆహారంగా ఒక జంతువు వెళ్తూ ఉండేది. ఒకరోజు ఒక చిన్న కుందేలు వంతు వచ్చింది. ఆ చిట్టి కుందేలు సింహం నుండి తనని తాను రక్షించుకోవడమే కాకుండా ఇతర జంతువులను రక్షించాలని ఉపాయం ఆలోచించింది. చిట్టి కుందేలు నెమ్మదిగా సింహాన్ని సమీపించింది. అంత చిన్న కుందేలుని చూసిన సింహం కోపంతో, ఏంటి నా ఆహారానికి ఇంత చిన్న జంతువు, తక్షణమే అన్ని జంతువులను చంపేస్తాను అని పెద్దగా గర్జించింది. అప్పుడు చిట్టి కుందేలు ఆ సింహం గర్జనకు భయపడి వణుకుతూ, రాజా, మేము 6 మీకు ఆహారంగా పంపబడ్డాం, కానీ ఒక పెద్ద సింహం మాలో 5 చంపేసింది అని అందుకు సింహం కోపంగా గర్జించి, ఏంటి ఇంకొక పెద్ద సింహమా, నన్ను దాని దగ్గరికి తీసుకెళ్ళండి అని అంది సింహం. అప్పుడు చిట్టి కుందేలు సింహాన్ని కాస్త దూరం తీసుకెళ్ళి దాన్ని ఒక బావి దగ్గర ఆపింది. అప్పుడు సింహం కోపంతో తన శత్రువుల్ని చంపాలని పెద్దగా అరుస్తూ బావిలోకి గబుక్కున దూకింది. దాంతో తెలివి తక్కువ సింహం తన చావుని తనే కోరి తెచ్చుకునింది. తెలివైన చిట్టి కుందేలు పరుగున వెళ్ళి వెంటనే ఈ మంచి వార్తని అడవిలోని మిగిలిన జంతువులన్నిటికీ చెప్పింది. తెలివి ఉంటే సాధించలేనిది ఏదీ లేదు. థ్యాంక్ యూ, బాయ్.